హాయ్ టు ఎవరీవన్, దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న కుందేలు వచ్చేసి ఎంత ఉందండి. అది ఈనే సందర్భంలో చెప్పాను కదా, మనకి లాస్ట్ వీడియోలో కొన్ని వీడియోస్లో చెప్పాను. అంటే మెత్తడి వరిగడ్డి లాంటి పదార్థం వేసినప్పుడు అది కొంత అది పాన్పు లెక్క, అంటే మనకి మెత్తగా తయారు చేసుకొని ఈ విధంగా ఈనుతుందండి. ఇప్పుడు చూస్తున్నారు, ఒక్కొక్క పిల్ల వస్తూ ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూగా ఎన్ని పిల్లలైతే కడుపులో ఉన్నాయో అన్నిటికీ జన్మనిచ్చిన తర్వాత మాత్రమే కుందేలు నెట్ బాక్స్లో నుంచి బయటికి రావడం జరుగుతుందన్నమాట. దాని బాడీ వెనకాల మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఊగినట్టుగా అనిపిస్తుంది కదా, అదేంటంటే పెయిన్స్ వచ్చినప్పుడు అది పుష్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ విధంగా మీకు లక్షణం కనిపిస్తుందండి. అది గట్టిగా పుష్ చేసినప్పుడు చూసారు కదా, ఇప్పుడు పిల్ల ఏ విధంగా ఫోర్స్తో బయటకు వచ్చిందో అదేవిధంగా దానికి పెయిన్స్, కొన్నిటికి ఏంటంటే పెయిన్స్ ఉండవండి. 1-2 పిల్లలు ఈనేసిన తర్వాత పెయిన్స్ తగ్గిన తర్వాత బయటకు వచ్చి ఒక రిలాక్స్గా పడుకోవడం జరుగుతుంది. మళ్ళీ కొంత సమయం అది ఎప్పుడు జరుగుతుందంటే కడుపులో పిల్లలు చనిపోయి అడ్డం తిరిగినప్పుడు మాత్రమే ఆ విధంగా జరుగుతుందండి. అట్లా ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత ఈ పుట్టిన పిల్లలు చాలా వరకు కూడా చనిపోయి పుట్టే పిల్లలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవి మీకు కనిపిస్తుంది కదా. ఇట్లా ఈనుతున్నప్పుడు చాలామంది ఏంటంటే ఈనిన తర్వాత పిల్లలు పాలు పట్టించాలని అడుగుతారండి. ఇప్పుడు మీరు దాని తల్లి ఎదురుగున్న ఒక నల్ల పిల్ల వస్తుంది కదా, అదేంటంటే తల్లి దగ్గర పాలు తాగటానికని అది వెతుకుతూ ఉందండి. వచ్చిన పిల్ల వచ్చినట్టుగా ఎప్పుడైతే దాన్ని అట్లా నాకుతూ ఉంటుందో ఆ తడి మొత్తం ఆరిన తర్వాత వెంటనే అది పాలు తాగడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈనటం అయిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు అన్నింటికి పాలు ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే దాన్ని షేర్ చేయండి.